కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు డీటెయిల్స్ అందించడానికి. శ్రీకాంత్, చెప్పండి, ఏదైతే నిన్న రాత్రి బండి సంజయ్ నాటకీయ పరిణామాల నేపథ్యంలో కోర్టు రిమాండ్ విధించగానే ఫస్ట్ ఖమ్మం జైలుకి తరలించే ఏర్పాటు చేశారు. ఖమ్మం జైలు కాదని చెప్పి చివరికి కరీంనగర్ జైలుకి తరలించడం జరిగింది. ఈ రోజు బీజేపీ పార్టీ ఆవిర్భావ డేట్ నేపథ్యంలో బండి సంజయ్ ఒక లేఖను కూడా కార్యకర్తలకు అభిమానులకు అందించడం జరిగింది. ఏదైతే ములాఖత్ చేశారో ఈ ములాఖత్ కార్యక్రమంలో ఒక కుటుంబ సభ్యులను కూడా కలవడం జరిగింది. ఆ ములాఖత్ కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో ఎటువంటి విషయాలు చెప్పారు? హెల్త్ గురించి ఏమైనా మాట్లాడారా? దానికి సంబంధించిన వివరాలు ఏంటి? థ్యాంక్ యూ శిరీష. ఏదైతే మొన్న అర్ధరాత్రి పోలీసులు అమానుషంగా బండి సంజయ్ని పోలీస్ స్టేషన్ తరలించి మొదటగా బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ తరలించి అక్కడి నుంచి వరంగల్ కోర్టులో హాజరుపరిచి ఒక పెద్ద నాటకీయ పరిణామాల మధ్య చోటు చేసుకున్న కథకి నిన్న వరంగల్ కోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే 14 రోజుల రిమాండ్ విధించిందో నిన్న రాత్రి 10 గంటల ప్రాంతంలో కరీంనగర్ జిల్లాకి చేరుకున్నారు. ఆయన మొదటగా ఆయన కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున తాను కరీంనగర్ తీసుకొస్తున్నారన్న వార్త తెలిసిన వెంటనే పెద్ద ఎత్తున కాన్వాయ్ ఏదైతే పోలీసులు ప్రయాణిస్తున్న బండి సంజయ్ని తరలిస్తున్న వాహనం ఏదైతే ఉందో ఆ వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడ కాస్త ఉద్రిక్తత చోటు చేసుకుంది. తదనంతరం 10 గంటల ప్రాంతంలో తనను జిల్లా జైలుకు తరలించారు. ఏదైతే రాత్రి తన కుటుంబ సభ్యులు పడిగాపులు గచ్చారు, అంటే తనని కలిసి ఒకసారి మాట్లాడి తన ఆరోగ్య పరిస్థితి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేశారు. కాకపోతే రాత్రి అవ్వడం వల్ల జైలు నియమ నిబంధనలకు విరుద్ధంగా అలాంటి పర్మిషన్ ఏమీ జైలు అధికారులు ఇవ్వలేదు. అయితే ఈ రోజు ఉదయం ఏదైతే తనకి నిన్న రాత్రి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరము బ్యారక్ ఏదైతే గోదావరి బ్యారక్ లో తనని 7917 నెంబర్ తో ఆయన కేటాయించడం కూడా జరిగింది. ఆ బ్యారక్ లో కేటాయించిన తర్వాత ఈ రోజు ఉదయం బండి సంజయ్ సతీమణి తనతో పాటు తన బండి సంజయ్ వాళ్ళ సోదరుడు శ్రావణ్ కుమార్ తో పాటు తన ముద్దుల అల్లుడు ఎవరైతే చిన్న బాబు మన విజువల్స్ లో చూస్తున్నామో చిన్న బాబు, ఆ బాబుకి తన మామ సంజయ్ అంటే చాలా ఇష్టం. బండి సంజయ్ కూడా చాలా ప్రేమ. ఏ ప్రోగ్రామ్ వెళ్ళినా ఏదైనా తన అల్లుడి ద్వారా తను చాలా ఇష్టంగా ఆదరిస్తూ ఉంటాడు. సో ఆ బాబు గత 2 రోజుల మధ్య చోటు చేసుకున్న ఏదైతే సంజయ్ని అరెస్ట్ చేసిన రోజు బాబు పక్కన ఉన్నాడు, తను కాస్త ఉలికి పడ్డాడు. ఆ రోజు ఆ బాబు కాస్త డల్ గా అయిపోవడంతో తనని కూడా జైలుకి తీసుకొని వచ్చారు. బండి సంజయ్ సతీమణి ఆ బాబుని కూడా జైలు ములాఖాత్ లో తీసుకొచ్చి తన మామిడి కల్పించడానికి ప్రయత్నం చేశారు. ఏదైతే బండి సంజయ్ కార్యకర్తలకు అభిమానులకు ఒక తన భార్య ద్వారా జైలు నుంచి ఒక సందేశం అయితే పంపించారు. కార్యకర్తలు ఎలాంటి భయాందోళనలకు గురి కావద్దు, కేసులు కోర్టులు ఇవన్నీ తనకు కొత్త ఏం కాదు. గతంలో చాలా సార్లు తన పైన ఎన్నో కేసులు పెట్టారు. కాకపోతే ఏ కేసులో కూడా అన్ని విజయాలు సాధించామని చెప్పేసి తాను తన భార్య ద్వారా ఒక సందేశం పంపారు. ఏదైతే 8వ తేదీన భారీగా బహిరంగ సభ ఏదైతే విద్యార్థుల పట్ల ప్రభుత్వం నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే చర్యలు ప్రధాని మోడీ హాజరవనున్నారు. ఆ సభను ఉద్దేశించి కార్యకర్తలు భారీ ఎత్తున తరలి వెళ్లి తను ఒకవేళ అప్పటి వరకు బయటికి రాకుండా కూడా సభను విజయవంతం చేయాలి, తన ద్వారా తను లేని లోటు కూడా యువతకు ఒక సందేశంగా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. పెద్ద ఎత్తున అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రల్లో భాగంగా తను తప్పకుండా బయటికి వస్తాను విజయంగా సంకేతాన్ని అయితే పంపించినట్టుగా మనం చెప్పుకోవచ్చు శిరీష. అలాగే శ్రీకాంత్, అంటే ఏదైతే ఒక కుట్ర కోణంలో భాగంగానే బండి సంజయ్ని అరెస్ట్ చేసిన నేపథ్యాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాము. ఈ కరీంనగర్కి తరలించే కార్యక్రమంలో ఈ కార్యకర్తలు అభిమానులు అయితే పెద్ద ఎత్తున ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో అర్ధరాత్రి వరకు కాన్వాయ్ కోసం ఎదురు చూసి అసలు ఎక్కడికి తీసుకెళ్తా కూడా అర్థం కాని పరిస్థితుల్లో కార్యకర్తలు అభిమానులు అయితే ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కనీసం ఇన్ఫర్మేషన్ ఉందా కరీంనగర్ జైలుకే తీసుకెళ్తున్నారని? కానీ దానికి సంబంధించిన వివరాలు ఏంటి? నిన్న రాత్రి కూడా వరంగల్ నుంచి ఏదైతే కేసు నమోదు చేశారో వరంగల్ కోర్టు నుంచి చాలా సేపడతా అంటే కాస్త క్లారిటీ లేదు అన్నట్టు. ఏదైతే ఫస్ట్ మొదటగా ఖమ్మంకి తరలిస్తున్నారని ఒక మిస్గైడ్ అయితే చేశారు మీడియాని కానీ తన అభిమానులు కానీ, అంటే పెద్ద ఎత్తున అడ్డుకుంటారేమో అనే ఆందోళనతో చేశారేమో అని చెప్పేసి తనను ఖమ్మం జైలు తరలిస్తున్నట్టుగా మొదటగా మనకు సమాచారం వచ్చినప్పటికీ అకస్మాత్తుగా ఏదైతే బయటికి రాగానే తను రిమాండ్ రిపోర్ట్ రాగానే తనని వరంగల్ పోలీసులు హుటాహుటిన కరీంనగర్ జిల్లా జైలుకి తరలించారు. ఏదైతే
జిల్లా జైలుకి తరలించే క్రమంలో కూడా అప్పటికి ఈ విషయం తెలుసుకున్న తన అభిమానులు కానీ కార్యకర్తలు కానీ పెద్ద ఎత్తున కరీంనగర్ లో ప్రధాన రహదారులు అంటే ఏదైతే ప్రధాన చౌరస్తాలో చాలా పెద్ద ఎత్తున తన అభిమాన నాయకుడిని చూడాలి, తనతో మాట్లాడే ప్రయత్నం చేయాలని చెప్పేసి ఒకనొక సందర్భంలో పోలీసులపై దురుసుగా కూడా ప్రవర్తించే ప్రయత్నం కూడా చేశారు. వారితో గొడవ కూడా దిగడం జరిగింది. పోలీస్ కాన్వాయ్ కి అడ్డుపడి మా నాయకుడిని సంబంధం లేని విషయంలో ఇరికిస్తున్నారు, పోలీసులు డౌన్ డౌన్ అంటూ కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ వారికి అడ్డపడి తమ నాయకుడిని చూసే ప్రయత్నం కూడా చేశారు. కాకపోతే అక్కడున్న పోలీసులు తేరుకొని వెంటనే అక్కడ నుంచి జిల్లా జైలుకి భారీ భద్రత, ఏసీపీ స్థాయి అధికారులతో భారీ భద్రత తరడమ జిల్లా జైలుకి తరలించడం కూడా జరిగింది. ఆ జిల్లా జైలులో రాత్రి తనకి కావాల్సిన తన వ్యక్తిగత పిఏ ఎవరైతే ఉన్నారో ప్రవీణ్ రావు, తను రాత్రి తనకి కావాల్సిన బట్టలతో పాటు మందులు ఏదైతే తన ఆరోగ్య రీత్యా ఉన్న మందులను కూడా అందించడం జరిగింది గత రాత్రి. ఈ రోజు ఉదయం తన సతీమణితో పాటు తన కుటుంబ సభ్యులు కూడా బండి సంజయ్ ని కలిసి తన ఆరోగ్య పరిస్థితిపై కూడా ఆరా తీసినట్టు, తనకేం ఇబ్బంది లేదు, బాగున్నానని చెప్పి తను కూడా ఒక సంకేతం పంపించినట్టుగా మనకు స్పష్టంగా తన భార్య ద్వారా మీడియా ముఖంగా తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది శిరీష. థ్యాంక్ యూ శ్రీకాంత్.